ఉన్నాయి. ఎందుకిన్ని అనైతిక విలువలు జరుగుతున్నాయి? అనైతిక కార్యక్రమాలు, మోరల్ వాల్యూస్ పడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకిన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి? ఎందుకిన్ని చీటింగ్స్ జరుగుతున్నాయి? మోసాలు, అకృత్యాలు, నేరాలు భయంకరంగా జరుగుతున్నాయి కదా సొసైటీలో. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, మనుషులకి మధ్య నమ్మకం అనేది క్షీణించిపోతుంది. మనిషికి మధ్య నమ్మక ద్రోహం పెరుగుతుందండి. ఈ రోజున కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం, భర్తకి భార్యకి మధ్య సరైన సమాధానకరమైన స్థితి లేకపోవడం కారణం ఏంటండి? ఇద్దరి మధ్య నమ్మకం అనేది లోపించటం వల్ల, ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం అనేది లోపించటం వల్ల కుటుంబంలో శాంతి సమాధానం అనేది ఉండట్లేదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు భూమి మీద నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. అంటే దేవునికి నమ్మకస్తులు కావాలి, నమ్మదగిన వ్యక్తులు కావాలి. దేవునికి విశ్వాసులు, నమ్మకంగా ఉండే విశ్వాసులు కావాలి ప్రియులారా. అందుకని జ్ఞాని సొమలను చెప్తున్నాడండి, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు, ఒక మంచి హీలింగ్ లాంటి వాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగుతాయని వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న సహోదరులారా, నీ హృదయంలో ఎలాంటి స్వభావం ఉందో